హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్‌లో అప్పులు 2,93,000 ఏడాదిన్నరలోనే చంద్రబాబు సర్కారు నిర్వాకం. తాజాగా 7.54% వడ్డీతో 4,000 రుణం. ఈ అప్పులు 2,93,000 ఈరోజు ఎందుకు వార్త వచ్చిందంటే ప్రతి మంగళవారం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ఇంటింటి పెట్టితే అప్పులు తెస్తది. ప్రతి మంగళవారం. ఈ తెచ్చి ప్రతి మంగళవారం తెచ్చి ఇప్పుడు 2,93,000 అంటే దాదాపు 3,00,000 వెళ్ళింది. నేను సంపద సృష్టిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అప్పులు చేయను. సంపదను సృష్టించి పంచుతున్నాను. సంపద సృష్టి దేవుడెరుగు. అప్పుల సృష్టి పెరుగుతుంది. సంపద సృష్టి కూడా పెరుగుతుంది. ఎవరికి పెరుగుతుందంటే పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, పారిశ్రామికవేత్తలకి. ప్రజల భూముల్ని ప్రభుత్వం భూములను తీసుకెళ్ళి వాళ్ళకి 99 పైసలకు వడ్డీకి పావుషేరుకు అప్పచెప్తుంది. అది పెరుగుతుంది వాళ్ళకి సంపద. కానీ పేద ప్రజలకి, రాష్ట్రానికి అప్పులు మిగులుతున్నాయి. ఓట్లేసిన ప్రజలకి, పరిపాలించాల్సిన రాష్ట్రానికి అప్పులు మిగిల్చారు. పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి ఆస్తులు మిగిలిస్తున్నారు. ఆస్తులు పెంచుతున్నారు, సంపదను సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక వార్తని 7.54% వడ్డీతో తెస్తున్నారట. ఇంకా కొన్నిసార్లు అయితే 9% వడ్డీకి కూడా అప్పులు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వార్తనిచ్చారు. ఏడాదిన్నరలో చంద్రబాబు సర్కారు నిర్వాకం. తాజాగా 7.54% వడ్డీతో 4,000 రుణం. అలాగే మార్కెట్ ద్వారా మరో 1,200 కోట్ల అప్పు. బడ్జెట్ బయట లోపల అప్పులు చేయడంలో రికార్డు. బడ్జెట్ అప్పులే 1,65,637 చేరిక. బడ్జెట్ బయట అప్పులు మరో 1,27,632 ఇన్ని చేసినా ఆడబిడ్డనిది, నిరుద్యోగ వృత్తి ఎగనాము. సంపద సృష్టి దేవుడెరుగు. ప్రజలపై భారీగా రుణభారం. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా బాబు పాలన. ఇది ఇప్పుడు జరుగుతుంది. సరే, ఇన్ని చేసినా ఇచ్చిన హామీలు సూపర్ 6లో ఇచ్చిన నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డనిది ఇస్తానంటే ఇవ్వట్లేదు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన నవరత్నాల పేరుతో ప్రజల అకౌంట్లో డబ్బులు వేసిండు. అది ఆడబిడ్డనిదే, లేకపోతే ఇంకా తల్లికి వందనమా, ఇప్పుడు వీళ్ళు పెట్టిన తల్లికి వందనం అమ్మఒడి ఉండేది. ఇట్లాంటి మత్స్యకారుల భరోసా, ఈబీసీ నేస్తము, కాపు నేస్తము, ఇట్లా అనేక రకాల స్కీమ్స్ పెట్టి రైతు భరోసా ఇవన్నీ పెట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రతి వర్గానికి, అంటే ఒక ఇల్లు ఉందంటే ఆ ఇంట్లో ఉన్న దాదాపు ప్రతి వర్గానికి, ఏజ్డ్ పర్సన్ అయితే వృద్ధాప్య పెన్షన్, రైతు అయితే రైతు భరోసా, మహిళ అయితే మహిళకు సంబంధించి ఇట్లా ఇచ్చారు. సరే, ఆయన అప్పులు చేసిన అప్పులు ప్రజలకి చెందని, ఈ రాష్ట్రంలో ఉన్న సంపద రాష్ట్ర ప్రజలకే చెందింది. ఇప్పుడు ఇక్కడ కూడా అప్పులు అవుతున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రజలపైన అప్పులు మోపుతుండ్రు. సంపదనేమో రాష్ట్రం బయట ఉన్న పెట్టుబడిదారులకు పెంచుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది అనుభవించి గతంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్, ఈటీవీ ఇట్లాంటి పత్రికలు పదే చెప్తా ఉండేది, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు, బట్టలు నొక్కుతుండు శ్రీలంక చేస్తాడు, విధ్వంసం అవుతుందని. వాళ్ళ బాధ అంతా అప్పులు అవుతున్నాయని కాదు. అప్పులు చేసి తీసుకుపోయి పేదోళ్ళకు పంచుతుండు. అప్పులు చేసి తీసుకొచ్చి పెద్దోళ్ళకు, మాలాంటి వాళ్ళకి ఇవ్వాల్సింది అని చెప్పి బాధపడ్డట్టుంది. ఇప్పుడు ఆ ఎల్లో మీడియా కళ్ళు మూసుకుపోయినాయి. ఇక్కడ జరిగే అప్పు కింద కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక చెస్ వేస్తే, ఒక ట్యాక్స్ వేస్తే అది మంచిగా జరిగినట్టు. అదే వేరే ప్రభుత్వం వేస్తే అది ప్రజలపైన భారం. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే అది రాష్ట్రానికి మంచి కోసం చేసినట్టు, అది సంపద సృష్టి. అదే వేరే గవర్నమెంట్ అప్పు చేస్తే అది విధ్వంసం, శ్రీలంక. ఇది అన్నట్టు ఈరోజు. నిన్న రోడ్లపైన బాధుడు అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. ప్రజలపైన బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడు గారు బాధుతుండు చెస్ రూపంలో అని చెప్పి. లైఫ్ ట్యాక్స్ అని వసూలు చేస్తారు వెహికల్స్ పైన. ఆ లైఫ్ ట్యాక్స్ గతంలో 28% ఉండేది. జీఎస్టీ తగ్గించిన తర్వాత 18% అయింది. 10% తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆ 10% మళ్ళీ ఇప్పుడు పెంచిండు చంద్రబాబు నాయుడు గారు చెస్ పేరుతో లైఫ్ ట్యాక్స్లో అని చెప్పి. బాధుడే అంటే లేదు, ఆ బాధుడు బాగుకే అని ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు బాధితేనే బాగుకి, వేరే వాళ్ళు బాధితే అది బాధుడు. ఇగో వీళ్ళ లెక్క ఇది. ఎల్లో మీడియా కళ్ళు మూసుకుపోయినాయి, ఎల్లో మీడియా కనపడట్లేదు. కానీ మొత్తానికైతే అప్పులు 2,93,000 దాదాపు 3 లక్షల దగ్గరలో ఉన్నాయి.